ఓ చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేసే ఉద్యోగి 5,000 కోట్లు పెట్టుబడి పెట్టారట. అబ్బా ఎంత బ్రహ్మాండంగా అసలు మీరు చెప్పటం దానికంట స్టేట్ బోర్డు ఉంటుంది కదా, ఏదైతే మనకి స్టేట్ ప్రమోషనల్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఓకే చేయటం, ఏది వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏమి, వాళ్ళ పుట్టకేంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటి, ఏం ఎంక్వైరీ చేయరంట. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఓకే చేసింది. ఎస్, కాపులపాడులో ఒక 56.5 ఎకరాలు, ఏదైతే మధురవాడలో ఒక 3.5 ఎకరాలు ఇచ్చేద్దామని ఇచ్చేయంగానే మంత్రివర్గం ఏదైతే గుడ్డిగా తలుపేసేసి ఓకే చేసిద్దంట. మరి ఇది నారా లోకేష్కి సంబంధించి కాబట్టి ఓకే చేశారంటున్నాం. సో ఖచ్చితంగా ఇది నారా లోకేష్ బినామీలు పేరులతో ఈ కంపెనీలు రిజిస్టర్ చేయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కొట్టేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫేక్ కంపెనీని సృష్టించింది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దానికి ఈ వారం రోజులుగా మేము దీని మీద మాట్లాడుతుంటే ఈ 2 పత్రికలు ఉంటాయి, ఏదైతే తెలుసు మీకు, ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి పేడ 2 పత్రికలు. ఆ 2 పత్రికలు, ఆ 4 ఛానళ్ళు ఉన్నాయి. పోతే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, రాష్ట్రానికి ఉన్న దరిద్రం కూడా ఉంది. వాళ్ళు ఈరోజు హెడ్డింగ్ పెట్టి పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం. ఎవడు అడ్డుకున్నాడే? పెట్టుబడులు మేము అడ్డుకున్నావా? ఏది ఊరు పేరు లేనటువంటి ఓ పనిమాలినటువంటి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేసి మీరు భూములు దోచి పెడుతుంటే పెట్టుబడులు వచ్చేసినాయా? ఏడ పెట్టారు పెట్టుబడి? పెట్టమని రేపు వచ్చి పెట్టుబడి ఎవడో ఆపుతాడు? పెట్టుబడి పెడతామంటే దాన్ని మేము అడ్డుకుంటున్నామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేసేటటువంటి కుట్ర. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ వచ్చింది, ర్యాండ్ స్టాండ్ అనేటటువంటి కంపెనీ, లారస్ ల్యాబ్, ఇలా అనేక ఐటీ కంపెనీలు వచ్చినాయి, విప్రో కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫంక్షన్ స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ మేము ఇలా భూముల్ని అప్పనంగా ఉచితంగా ఎవరికి దారాదత్తం చేయలేం. మేము ఉన్నప్పుడు ఇంకా విశాఖపట్నానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఐటీకి సంబంధించినటువంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి 161 స్టార్టప్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి 2019 జూన్ వరకు.